పాత్లావత్ నాగర్ కర్నూలు జిల్లాకి వెళ్ళి వచ్చినాం సార్. ఏంటి మీ సమస్య ఏంటి? భూమి సమస్య సార్. గత 40-50 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం ల్యాండ్, మా భూమి. ఇంతవరకు మాకు పాస్బుక్ రాలేదు సార్. ఎన్ని ఎకరాలు? ఒకటేమో 1.5 ఎకరాలు ఉంది సార్, ఒకటేమో 4 ఎకరాలు ఉంది. 2 పాస్బుక్లు రాలేదు సార్. గత 40-50 సంవత్సరాల నుంచి మేమే చేస్తున్నాం ల్యాండ్. అంటే ఏమి ఆధారం మీది అని అంటారు? మేమే చేస్తున్నాం కదా సార్. మీరు చేస్తున్నారు? మేమే పొలం మేమే చేసుకుంటున్నాం. ఇప్పటికీ అన్ని పేపర్స్ ఉన్నాయి మా దగ్గర, చేస్తున్నాం. కానీ మాకు ఇంతవరకు పాస్బుక్లు ఇష్యూ కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఏదో ఒక ప్రాబ్లం చెప్తున్నాం సార్. తిరిగి అలసిపోయినాం. ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, ఆర్డీఓ పోయినాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం. మా నాన్న పేరు మీద ఉంది. మా నాన్న పేరు మీద. అయితే ఇంతవరకు వేరే వాళ్ళ పేరు మేము కొనుగోలు చేసినాం సార్, కొనుగోలు చేసినాము. అయితే ఇంతవరకు మాకు పాస్బుక్ రాలేదు. ఇదే సార్, ఇక ఇట్లే అప్పుడు అట్లా సతాయిచ్చారు. తర్వాత మళ్ళీ ఇది మన తెలంగాణ వచ్చినాక ప్రజావాణి పెట్టిరు. అది అందులో కూడా పని కాలేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చినాం సార్. ఇక్కడన్నా అవుతుందేమో న్యాయం అని ఇంత దూరం వచ్చినాం. ఇదే సార్, ఇదే ఇట్లే రేపు అవుతుంది, ఇవాళ అవుతుంది, వస్తుంది, చేస్తాం అనుకుంటే ఇట్లే దినాలు గడుపుకుంటూ వస్తుంది. భూస్వాములకే పడుతుంది, మాకేం పడుతుంది, మాకు పడతలేదు. మీ నాన్నగారిది ఎప్పటి నుండి ఆయన పేరు మీద ఉంది? ఇప్పటి 1979లో తీసుకున్నాం సార్ మా నాన్న. ఎవరి దగ్గర కొన్నాడు అనేది కాగితాలు ఉన్నాయా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్, అన్నీ ఉన్నాయి. ఆయన పేరు మీద నుండి మీ పేరు మీద రావట్లేదు సార్. నా పేరు సంపంగి కృష్ణయ్య. మాది మిడ్జిల్ మండల్, మహబూబ్నగర్ డిస్టిక్, కొత్తపల్లి విలేజ్. వీళ్ళది పక్కా జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, తిమ్మాజ్పేట మండల్, రాళ్ళచెరువు గ్రామం వీళ్ళది. కాకపోతే మా గ్రామానికి వీళ్ళ గ్రామానికి సరిహద్దు, అంటే డిస్టిక్ సరిహద్దు అన్నట్టు. వీళ్ళు మా మహబూబ్నగర్ డిస్టిక్కు సంబంధించి మా కొత్తపల్లి విలేజ్లో ప్రభుత్వ భూమి, అసైన్మెంట్ ల్యాండ్, మేకల జంగయ్య పేరు మీద గైరాను పొడు మా ఆయనకు ఒకప్పుడు ఇచ్చిరంట. ఇస్తే వీళ్ళు పక్కా తండా వాస్తులు కాబట్టి ఆ మేకల జంగయ్య దగ్గర వీళ్ళు 79లో ఖరీదు చేసినట్టు కాగితాలు ఊరుకున్నాయి వీళ్ళ దగ్గర. ప్రభుత్వ భూమి సార్, అసైన్మెంట్ భూమి, లావుని పట్ట. దాన్ని దున్నుకొని జీవనం చేసుకుంటారు. అయితే ఈ భూమి కల్లా ఆయన, ఈ పట్టేదారు, నేను పుట్టక ముందుకే మా ఊరు వదిలేసి ఆయన ఎప్పుడూ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఆయన మోకాల లేడు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు సార్ నాకు ఇప్పుడు. వీళ్ళు నా పక్కా పట్టేదారులే. అదే సర్వే నెంబర్లో నేను ఒక 2 ఎకరాలకు పట్టేదారిని, వీళ్ళు 1 ఎకరాలకు పట్టేదారులు. వీళ్ళు కొనుగోలు చేసారు. వీళ్ళకి ఈ రోజు వరకు కూడా వీళ్ళకు రికార్డు కాలేదు. ఎందువరకు కాలేదంటే అసైన్మెంట్ భూమి మీరు మోకాలు ఉన్నారు కానీ అది చేయనికి రాదు అని చెప్పి కొంచెం కాలయాపన చేసిరు. కొన్నిసార్లు జీవోలు ఏం చెప్తున్నాయంటే ప్రభుత్వ భూమిలో 3 సంవత్సరాలు ఎవరు కూడా దున్నకానికి మోకాల లేకపోతే వాళ్ళని తొలగించి ఎవరైతే మోకాల ఉంటారో వాళ్ళకి హక్కు ఇచ్చే అధికారం గవర్నమెంట్ కూడా ఎన్నో మార్లు చెప్పిరు కూడా. అందులో వీళ్ళు ఎస్టీ జాబితాకు సంబంధించిన వాళ్ళు సార్. వీళ్ళు ఎస్టీలు, వీళ్ళు లంబాడ వాళ్ళు. వీళ్ళకు 100% వీళ్ళు దానికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళు మొదలు పట్టేదారు దాంట్లో లేడు. ప్రభుత్వ భూమే సార్ అది. కాకపోతే వీళ్ళు దాన్ని నమ్ముకొని జీవనం చేసుకుంటారు కాబట్టి వీళ్ళకు ఎవరైతే భూమి దున్నుకుంటే వాళ్ళకే భూమి వాస్తవంగా అన్నారు. ప్రభుత్వ భూములు, పట్టభూములు నీకు అంటలేను. ప్రభుత్వ భూమి ఎవరైతే మోకాలు ఉండి 4 ఏళ్ళు దున్నుకుంటే వాళ్ళకు దాన్ని తొలగించి వీళ్ళకి ఈ హక్కు ఉంటుంది గవర్నమెంట్. వీళ్ళు ఏం పర్చేజ్ చేయలేదు, ఎక్కడ అమ్ముకోలేదు, దాన్ని మట్టి చేయలేదు, ఏం చేయలేదు. వ్యవసాయం చేసుకొని జీవనం చేసుకుంటూ వాళ్ళు బతుకుంటూ 10 మందికి జీవనం కల్పిస్తారు సార్ అక్కడ. వీళ్ళకు ఒక రైతు బంధు లేదు, వీళ్ళకు ఒక పాస్ పుస్తకం లేదు, ఏమీ లేదు. మొన్న ప్రత్యక్షంగా ధరణి సైటు వచ్చినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డాక 2014 తర్వాత అప్పట్లో మళ్ళీ భూ ప్రక్షాళన కార్యక్రమం గత సీఎం గారు పెట్టిన దాంట్లో వీళ్ళకు రావాల్సిన భూమిని మళ్ళీ వాళ్ళ వారసులకి వాళ్ళు విరహత చేయడం జరిగింది సార్. అది మేము దాన్ని ఖండించడం కూడా సార్. మీరు తప్పు చేస్తారు అక్కడ. వాళ్ళు పాతలవద్దు బాల్ అనే వాళ్ళు దాని మోకాల ఉన్నారు, వాళ్ళు సిస్సు చేస్తారు, వాళ్ళు ఖరీదు చేసారు. వాళ్ళు 100 పాలు వాళ్ళకి చెందుతుంది ఆ భూమి అని మేము ఎన్నో మార్లు చెప్పిన పెడచెవిని పెట్టినప్పటి ఉన్న ఎంఆర్ఓ లోపల ఏం మాయామంత్రం చేసారో కానీ వీళ్ళకి కాకుండా మళ్ళీ వాళ్ళ వారసుల పేరునే విరహత చేశారు సార్. వాళ్ళకు ఒక ఎవరు లేరు అక్కడ ఊర్లో. వాళ్ళకు ఒక ఆధార్ కార్డు లేదు, ఒక రేషన్ కార్డు లేదు, తర్వాత వచ్చేసి వాళ్ళకు ఊర్లో ఇల్లు లేదు, మోకాల భూమి దున్నడానికి వాళ్ళు ఎవరు వ్యక్తులు లేరు. వాళ్ళు అసలు ఊరు వాళ్ళే కాదు సార్. ఇప్పుడు ఎలా వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళకు అర్థం కాదు. ఉన్న పలంగా వాళ్ళకు మేకల బాలమ్మ పేరు మీద పాస్బుక్ మంజూరు చేసేసారు వాళ్ళకు. ఇక వీళ్ళు ఆర్డీఓ గారికి అప్పీల్కి వెళ్ళారు సార్ వీళ్ళు. దాంట్లో నేను ఒక సాక్షిగా, ఒక పంచనామాలో ఒక సభ్యునిగా పోయినా. ఆర్డీఓలో కేసు వేసినాం. కేసు వేస్తే అక్కడ నోటీస్ ఎండార్స్మెంట్ జారీ చేసి ఆర్డీఓ గారు ఇద్దరిని పిలిపించారు. పిలిపిస్తే మీకు ఎట్లా చెందుతుందమ్మా, మీరు గవర్నమెంట్ భూమి అది బతకమని ఇచ్చింది కానీ మీరు దాన్ని మోకాల లేకుండా వదిలేసిపోతే మీకు ఎట్లా ఉంటుంది, ఎవరు శిస్తులో ఉంటే వాళ్ళకి ఇస్తాం మేమని చెప్పి ఆర్డీఓ గారు స్పష్టంగా వాళ్ళకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ కాపీగా జారీ చేసిండు. దాన్ని తీసుకుపోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చేసి మీ పేరు మార్చుకోండి అని చెప్పిండు కూడా. దాన్ని తీసుకొని మిడ్జిల్ మండలం ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ అయితే మాకు ఇంకా ఆదేశాలు రాలేదు, మేము వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పి కాలయాపన చేస్తారు సార్. ఇది
ఇది ఎటైతే అయ్యేటట్లేదని చెప్పి మా దగ్గర ఆర్డర్ కాపీ ఉందా, ఆర్డర్ కాపీ కూడా కొంచెం ఆర్డీఓ గారి దీంట్లో ఉంది. నకళ్ళు ఉన్నాయి, పానీలు ఉన్నాయి, ఖరీదు చేసిన కాగితం ఉంది. గత 50 ఏళ్ళ సంది వీళ్ళు శిస్తులో ఉన్నట్టు రకాలు కట్టినట్టు అన్నీ ఉన్నాయి సార్. ఇవి ధర్మంగా వీళ్ళకి చెందాల్సిన భూమి అది. నేను ఒక గ్రామస్తుడు చెప్తున్నా, పక్క పట్టేదారుగా నేను చెప్తున్నా. ఎక్కడ మాకు న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ సీఎం గారి పేచి కన్నా వస్తే మాకు కొంచెం ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఈ సీఎం గారు మా జిల్లా అతను మా పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నాయన మా మిడ్జిల్ మండలంలో జైపీటీసీగా చేసిండు సీఎం గారు. మాకు ఒక నమ్మకంతో సీఎం గారితో కొంచెం నాకు అవినాభావ సంబంధం కూడుకుంది. మాకు ఇద్దరికి పరిచయం ఉంది. చాన్నాళ్ళు మేము కొంచెం కలిసి ట్రావెలింగ్ చేసినాము. ఆడ జైపీటీసీ పోటీ చేసినప్పుడు అన్నతో నాకు బాగా ఎక్సైట్మెంట్ ఉంది, మంచి పరిచయం ఉంది. కానీ ఇప్పుడు నన్ను గుర్తుపడదు కూడా నాకు తెలియదు. కానీ నాకైతే నేను ఇలా దయచేసి సీఎం గారిని ఒకటే కోరుకుంటున్నా, సీఎం గారు మీరు తెలంగాణలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి, మీరు దగ్గరుండి మన మామనార్ జిల్లాకు కొంచెం న్యాయం, మామనార్ జిల్లానే కాదు అన్ని జిల్లాలకు న్యాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఇలాంటి రైతుల సమస్యలు అందరినీ కొంచెం మీరు శ్రద్ధ తీసుకొని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే గరీబులు మొత్తం ఒక దారిలోకి వస్తారని నేను కోరుకుంటున్నాను సార్. మిమ్మల్ని థ్యాంక్ యూ.